ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 24న సాయంత్రం 5 గంటల లోపు మీరు ఒకేసారి 3 శుభవార్తలు అనేవి వినబోతున్నారు. కాబట్టి మీరు విపరీతమైన అదృష్టం ఈ విధంగా కలిసి రాబోతుంది. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. మీకు అదృష్టం వస్తుందని మీరు తొందరపడి ఎవరికైనా ఎలాంటి మాట అనేది ఇవ్వకండి. ముఖ్యంగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. సింహరాశి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు వీరు ఎలా నడుచుకుంటారో తెలుసుకుందాం. వీరు సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు, అపారమైన ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు సూర్యునిచే పాలించబడతారు కాబట్టి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకత మరియు గొప్ప అవకాశాలను కలిగి ఉంటారు. వీరు దయగలవారు, నిజాయితీ పరులుగా ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అలాగే కార్యశూరులు మరియు ఏ పని అయినా మనస్ఫూర్తిగా మొండిగా చేస్తారు. అది పూర్తి అయ్యే వరకు అస్సలు పట్టుదలతో ఉంటారు. వీరు అత్యంత ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. సింహంలా ఉంటారు. అడవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో అలాగే ఉండాలని అనుకుంటారు. ఒక రాజస్వభావం కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. కోపం వచ్చినట్లయితే అస్సలు తట్టుకోలేరు. ఇతరులకు సహాయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటారు. పనులను త్వరగా ఎప్పటికప్పుడు చురుకుగా పూర్తి చేస్తారు. తమ మాట తీరు, ప్రవర్తనతో ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. వీరు స్థిరమైన మనస్తత్వం కలవారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇకపోతే వీరు పొగడ్తలను ఇష్టపడతారు. తరచుగా డ్రామాటిక్గా ప్రవర్తిస్తారు మరియు తమను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని కోరుకుంటారు. గొప్ప అవకాశాలు, ధైర్యం మరియు శౌర్యంగా ఉంటారు. సృజనాత్మకత మరియు ఆకర్షణీయమైన ఉనికి కలిగి ఉంటారు. నిజాయితీ మరియు నమ్మకం కలిగిన వ్యక్తులు వీరు. ఇక అధిక అహంకారం, మొండితనంతో కొన్నిసార్లు ప్రవర్తిస్తారు. నిరంకుశత్వం అతిగా ఆశిస్తారు. కోపం మరియు అనాలోచనలతో ప్రతిస్పందనలు ఉంటాయి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారి ప్రేమ, కోపం లేదా సంతోషం వంటి భావాలను ఏమాత్రం దాచుకోకుండా నిక్కచ్చితంగా ప్రవర్తిస్తారు. వీరు న్యాయాధికారులుగా, నాయకులుగా, కళాకారులుగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు ప్రేమలో పడితే చాలు సీరియస్గా ఉంటారు. వీరు తమ భావాలను దాచుకోకుండా ఓపెన్గా వ్యక్తపరుస్తారు. అలాగే ప్రేమ బంధంలో భాగస్వామిని లేదా పార్ట్నర్ని నడిపించడం, రక్షించడం మరియు వారి కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగే వీరు తమ భాగస్వామి నుండి తమకు తగినంత గౌరవం మరియు గుర్తింపు రావాలని ఆశిస్తారు. చిన్న చిన్న విషయాల పట్ల వీరు అసహనానికి గురవ్వచ్చు. ఇక ఈ రాశివారి రొమాంటిక్ విషయానికి వచ్చినట్లయితే భాగస్వామి లేదా పార్ట్నర్కి ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదా ప్లాన్ చేయడం వంటివి చేస్తారు. ప్రేమని ఈ విధంగా వ్యక్తపరుస్తారు. తమ పార్ట్నర్పై లేదా భాగస్వామిపై ఎల్లప్పుడూ ప్రేమను కురిపిస్తారు మరియు తమ భాగస్వామి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. వీరు ప్రేమలో నిజాయితీగా, ఉదారత మరియు గొప్ప వ్యక్తిత్వాన్ని ఆశిస్తారు. కాబట్టి సింహరాశి వారి ప్రేమ దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ప్రేమలో కూడా అలాగే ఉంటారు. ఇక నుండి మీకు 3 శుభవార్తలు అనేవి రావడంతో ఇక నుండి మీ శత్రువుల ఆటలు సాగవు. ఇన్నాళ్ళుగా
మిమ్మల్ని అడ్డుకోవాలని చూసుకున్న వ్యక్తులు ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు ఎవరు, ఎలాంటి వారు అనేది కూడా తెలుస్తుంది. కానీ మీరు బయట పెట్టలేకపోతారు. ఎందుకంటే మీ ఎదుగుదల మాత్రమే మీకు ముఖ్యం. ఇతరులను బ్లేమ్ చేయడం మీకు అస్సలు నచ్చదు. కాబట్టి వారితో ఏ విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాత్రమే తెలుసుకుంటారు. శత్రువులు మీ చుట్టూ ఉన్నవారు మీ ఎదుగుదల చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఇంత అదృష్టం ఎలా వస్తుంది, ఇలాంటి మంచి అవకాశాలు ఎలా రావడంతో వీరికి మొదలవుతుంది అనేది పూర్తిగా ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఈ మనసులోని కోరికలు, ఎప్పటి నుండో నిరాశగా ఉన్న కోరికలు కూడా ఇప్పుడు నెరవేరే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా 3 కోరికలనేవి నెరవేరుతాయి. అవి చిన్న కోరికల, పెద్దవా అని కాదు. మీకు కోరికలు అనేవి ఉండడంతో అవి తీరడంతో చాలా సంతోషంగా ఉంటారు. నుండి ఆర్థిక పరిస్థితి కూడా మీకు మెరుగుపడుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా ఎదుగుతున్నారు కాబట్టి మీకు మీలో ఉన్న అహంకారం అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేవి కాస్త ఆలోచించి మాట్లాడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. 3 శుభవార్తలలో మొదటిది, సింహరాశి వారికి ఎప్పటి నుండో ఉన్న ఒక చిన్న కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆ కోరిక వల్ల మీరు చాలా సంతోషంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రెండవ శుభవార్త ఏమిటంటే, ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నవారు మీ ముందుకు వచ్చి మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ వింటారు. దాని ద్వారా చాలా సంతోషం అనేది కలుగుతుంది. ఇక మూడవ శుభవార్త, ఇంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు కొనసాగించే అవకాశాలు వస్తాయి. వాటిలో మీకు లాభాలు మాత్రమే వస్తాయి. గత కొంతకాలంగా ఏ పని అయినా మొదలుపెట్టినట్లయితే అది కొనసాగించడం చాలా కష్టం అనుకునే పని కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది ముఖ్యమైన శుభవార్త. కాబట్టి ఈ 3 శుభవార్తలు ఈరోజు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు మొదలుపెట్టండి. ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. దాని వలన చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో మార్పు చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అనేది వస్తుంది. లేదా మీకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా దొరుకుతుంది. ఇకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి చిన్న సమస్య అనేది వస్తుంది. కానీ దానిని దాటగలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కాబట్టి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏ పని అయినా ప్రశాంతంగా చేయడంతో మీరు ఉల్లాసంగా పని ముందుకు వెళ్ళడం వలన ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.